మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం విశాఖలో ఒక ఘటన అయితే వెలుగు చూసింది. అయితే మ్యారేజ్ బ్యూరో ముసుగులో చాలా మంది యువతులని ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా వాడుకుంటున్నట్టు ఒక ఎవరైతే ఉన్నారో ఒక బాధితురాలు ఈరోజు ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి దాసరి రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి వారి తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరో నడుపుతూ ఉంటున్నారు. అయితే మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నప్పుడు తను ప్రొఫైల్ ని మ్యారేజ్ బ్యూరోకి పంపించింది. అయితే పంపించిన తర్వాత ఎవరైతే రవీంద్ర యాదవ్ ఉన్నాడో తిను ఆ ప్రొఫైల్ చూసి ఆ ప్రొఫైల్లో చాట్ చేసి ఆ విధంగా ఆ యువతలకి దగ్గరయ్యాడు. దగ్గర అయిన తర్వాత వారిని ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతోనే యువతులు పడుకునే టైంలో వారికి మత్తు మంది ఇచ్చేసి వీడియోలు కూడా తీయడం జరిగిందంటూ కూడా ఒక యువతి ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా విశాఖ 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి నేను తక్కువ కులస్తరాల్ని పెళ్లి చేసుకోవడానికి నేను పనిచేయనంటూ కూడా ఆ యువత సెల్ఫీ వీడియోలో ఆవేదన వెలిబుచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాసరి రవీంద్ర యాదవ్తో తను ఏదైతే చాటింగ్ చేసిందో ఆ చాటింగ్ అంతా కూడా ఈరోజు సుమన్ టీవీ చేతికి చిక్కింది. దీనికి పూర్తి స్థాయిలో ఇప్పటికే నేను స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా కూడా ఎవరు కూడా పోలీసులు కేసు తీసుకోవట్లేదు, నాకు న్యాయం జరగలేదు, అందుకే నేను ఈ సెల్ఫీ వీడియో తీస్తున్నాను, నాకు మీడియా ద్వారా న్యాయం జరగాలంటూ కూడా ఎవరైతే ఉందో ఆ యువతి పూర్తి స్థాయిలో సెల్ఫీ వీడియోలో తన బాధనంతా కూడా చెప్పుకుంది. ఎందుకంటే ఆ చాటింగ్లు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ చాటింగ్ లో దాసరి రవీంద్ర యాదవ్ ఆ యువతతో చేసిన చాటింగ్ అంతా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే నేను పిలిచినప్పుడు రావాలి, రాకపోతే నీ వీడియో ఏదైతే ఉందో దాన్ని వైరల్ చేస్తాను, యూట్యూబ్ లో పెట్టేస్తాను, సోషల్ మీడియాలో పెట్టేస్తాను అంటూ కూడా తను చాటింగ్ చేయడం కూడా చూసాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యువత అంతా కూడా మ్యారేజ్ బ్యూరోకి నేను వెళ్ళాను, కాకపోతే నాకు ఇలా జరిగింది, ఇట్లాగే 30 మంది వరకు కూడా జరిగినట్లు ఆ యువత అయితే చెప్తా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు 4th టౌన్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటికీ కూడా తనకు న్యాయం జరగలేదంటూ కూడా యువత అయితే బాధపడతా ఉంది. ఈ వీడియోలో మనకి క్లియర్ గా కనపడుతుంది. అయితే ఎప్పటికైనా పోలీసులు దీనిపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఎవరైతే ఉన్నారో ఆ మ్యారేజ్ బ్యూరో పట్ల కేసు నమోదు చేసి నిజంగా ఆ యువత చెప్పింది ఏదైతే పోలీసులు విచారణ చేసి సదరు ఎవరైతే ఉన్నారో ఆ రవీంద్ర యాదవ్ ని అదుపులోకి తీసుకుని ఇంకా ఎంతమంది యువతలు ఉన్నారో వారందరినీ కూడా రక్షిస్తారని కోరుకుందాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ చాటింగ్ ను కూడా చూసాం మనం. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నేను ప్రెగ్నెంట్ క్యారీ చేస్తానంటే లేదు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఎట్లా అవుతుంది, వద్దు నేను చేస్తానని చెప్పి అభాషణ కూడా చేయించిన ఘటన కూడా కొత్త కోణం చూసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్టు కూడా యువతి చెప్తున్నట్లు ఆ వీడియోలో అయితే మనకి క్లియర్ కట్ కనబడుతుంది. అయితే మ్యారేజ్ బ్యూరో ముసుగులో ఇట్లాంటి చాలా వరకు సంఘటనలు వెలుగు చూస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించి ఎప్పటికైనా పోలీసులు ఈ మ్యారేజ్ బ్యూరో పైన ఎవరైతే ఉన్నారో దాసరి రవీంద్ర యాదవ్ పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇంకా ఎవరినైతే ఇట్లా వీడియోలు బ్లాక్మెయిల్ చేసి నగ్న వీడియోలు తీసి ఎవరైతే బాధితులు బ్లాక్మెయిల్ చేస్తున్నారో, అంటే కొంతమంది ఈరోజు చెప్పుకోకపోవచ్చు, ఈ రోజైతే యువత డేర్ చేసి మీడియా ముందుకొచ్చి మీడియాను ఆశ్రయించడం జరిగింది, నాకు న్యాయం చేయాలి, ఇంకా చాలా మంది ఉన్నారంటూ కూడా, అంటే నేను చెప్పుకుంటున్నాను, ఇంకా చాలా మంది చెప్పుకోలేక లోపల బాధపడుతున్నారు అంటూ కూడా యువత ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విషయాలే చాలా, అంటే సూసైడ్ వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఎవరితో చెప్పుకోలేరు, ఎవరితో షేర్ చేసుకోలేరు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు ఏమంటారు అంటూ కూడా ఆ సదరు యువతలు భయపడతా ఉంటారు. ఇటువంటి విషయాలు ఎప్పటికైనా పోలీసులు ఇంకా ఎవరైతే ఉన్నారో రవీంద్ర యాదవ్ తాలూకా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షించి ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం.